మాచర్లకు సంబంధించి 3 కార్యక్రమాల గురించి 3 అభివృద్ధి కార్యక్రమాల గురించి కోరుకుంటా ఉన్నారు. 2029 ఎలక్షన్కి వెళ్ళేటప్పటికీ ఈ 3 పూర్తి చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా అనేది అందరి మనసులో ఉన్నది సార్. మీకు తెలిసిందే ఈ ప్రాంతం గురించి ఎంత రాయలసీమ ఎలా ఉంటుందో పల్నాడు కూడా అంతే వైలెంట్గా ఉండే ప్రాంతం. మొన్న ఎలక్షన్ సమ్మేళనం కూడా చూశారు. ఆ వైలెన్స్ని మనం పక్కగా తోలాలి అంటే ఆ వైలెన్స్ని తప్పించాలి, ఇక్కడ ప్రజలకి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ 3 కార్యక్రమాలు కూడా మనం చేసుకొని వచ్చే ఎలక్షన్కి వెళ్తే అది జరుగుతుందనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నమ్మకం కూడా. దాంట్లో మొదటిది త్రాగునీటికి సంబంధించి ఇప్పటికే జలజీవన్ మిషన్ కింద 2200 కోట్ల రూపాయలు గురజాలకి మాచర్లకి ఇప్పటికే ప్రాజెక్టు శాంక్షన్ అయింది. ఆ పనులు తొందరగా పూర్తి చేసి 2029 ఎలక్షన్ ముందే పూర్తి చేసి మనం వెళ్ళాలనేది ఇక్కడ ఉన్నవారి అందరికీ కూడా ఆకాంక్ష. రెండవది సాగునీటికి సంబంధించి 2 ప్రాజెక్టులు సార్. మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కానీ మాట్లాడుతూ ఉన్నదే, ఒకటి ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చి కుడికాలలో కలపటం, కుడికాల కింద కూడా కొన్ని ప్రాంతాలు, కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు ఇక్కడ మాచర్ల కానీ గురజాలలో కానీ కొన్ని మండలాలు సాగులో ఉన్నవి. వాటిని స్థిరీకరించాలి అంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. రెండవది వరికపుడిసాలకు సంబంధించి 6 దశాబ్దాలుగా ఇక్కడ ప్రాంతం వారు కోరుకుంటా ఉన్నది. ఇప్పటికి కూడా 1200 అడుగులు కిందకి వెళ్తే తప్పించి నీరు వచ్చే పరిస్థితి లేదు. మిగతా ప్రాంతాల్లో ఫిబ్రవరిలో మార్చిలోనో ఎప్పుడో తాగడానికి నీళ్లు ఉండవేమో, ఇక్కడ మాత్రం నవంబర్ డిసెంబర్కే మా అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎంపీ గారు వాటర్ ట్యాంకర్ పంపించండి, మా గ్రామంలో నీరు లేదనే పరిస్థితి ఈరోజు పల్నాడు ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నది. అది పారదోరాలి అంటే ఈ వరికపుడిసాల ప్రాజెక్ట్ని 2029 ఎలక్షన్కి వెళ్ళే లోపల మనం పూర్తి చేసుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ ఉన్నవారి అందరి ఆకాంక్ష సార్. అది మీరు చేస్తారనేది మా అందరి నమ్మకం కూడా. ఈ 3 కూడా దయచేసి చేయాలి, చేసి చూపించాలి అనేది మా కోరిక సార్ ఎలక్షన్ ముందు. చివరగా మొన్న మీరు కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడారు. మిర్చికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా సాగు చేసేది మిర్చి కానీ పత్తి కానీ. మిర్చికి సంబంధించి డబ్బులు కొద్దిగా పంట బాగా వచ్చి డబ్బులు బాగా వచ్చినప్పుడు బాగానే వస్తాయి, 1,00,000 దాకా వస్తాయి, 80,000 పైనే వస్తాయి. అయితే ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే అత్యధికంగా కొద్దిగా పంట రావాలనే ఆతృతతో ఎవరో కూడా ఏ రైతు కూడా పంటను పాడు చేసుకోవాలని, భూమిని పాడు చేసుకోవాలని ఏ రైతుకి ఉండదు. కానీ ఆశ ఉంటుంది, ఆతృత ఉంటుంది. ఆ ఆతృతతో కొద్దిగా ఎక్కువగా ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఎరువుల మందులు కానీ ఎక్కువగా కొట్టడంతో ఇక్కడ ఉన్న మిర్చి పంట అనేది చాలా కొద్దిగా విదేశాలకి ఎగుమతి చేసినప్పుడు కానీ బయటికి పంపించినప్పుడు అంత రేటు రాకపోవటం, కొన్ని చోట్ల అయితే రిజెక్ట్ అయ్యి రావటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మీ వైపు నుంచి కోరేది, స్పైస్ బోర్డు అనేది ఎక్కడో ఉంది, వేరే ప్రాంతంలో ఎక్కడో ఉంది, కేరళలో ఎక్కడో ఉంది. మొన్ననే తెలంగాణకి టర్మరిక్ బోర్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతానికి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి చిల్లీ బోర్డు అనేది ఒకటి స్థాపిస్తే కనుక ఇక్కడ ఉన్న రైతులకి పండించిన పంటకి మంచి మార్కెట్ అనేది మనం ఈ బోర్డు ద్వారా వెతికేదానికి ప్రయత్నించవచ్చు. అలాగే ఇక్కడ రైతులకి ఏది చేయాలి, ఏది మంచి చేస్తే, పంట విషయంలో ఏది చేస్తే మంచిది, ఎరువులు ఏ విధంగా వారాలి, మిగతా ఏ విధంగా వారాలి అనేది కూడా చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన మీరు దృష్టి సారించాలని చెప్పి మీరు అనంతపూర్లో చేశారు, చిత్తూరులో చేసి చూపించారు. అక్కడ కంటే ఇక్కడ చేయటం అనేది అంత కష్టమైన విషయం కాదు. కాబట్టి మీ నాయకత్వంలో ఈ 3 కూడా సాగునీరు, త్రాగునీరు, మిర్చి పంటకు సంబంధించి చేయాలని చెప్పి మమ్మల్ని కోరుతూ మరొకసారి మాచర్లకి ఈరోజు మీరు వచ్చి ఇంత సమయం కేటాయిస్తున్నందుకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఈ ప్రాంత సమస్యల గురించి చాలా చక్కగా వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు. ప్రస్తుతం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము డి వేణుబాబు గారు, మాచర్ల మున్సిపల్ కమిషనర్. వీరు మున్సిపాలిటీ ఆర్థిక నివేదికను ప్రవేశపెడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి
ఈరోజు మాచర్ల పట్టణానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డయాస్ మీద ఉన్నటువంటి అందరి పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభివందనలు. ముఖ్యంగా మాచర్ల పట్టణం 1983లో 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడిందండి. నేడు 2వ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెంది 32.94 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 68,458 జనాభాతో 31 ఎన్నికల వార్డులతో కొనసాగుతుంది. ప్రస్తుతం మాచర్ల పట్టణం 19,603 కుటుంబాలు నివసిస్తున్నాయి సార్. మా మున్సిపాలిటీలో 13 అధికారిక స్లమ్స్ ఉండగా అక్షరాస్యత శాతం 52.51%గా ఉంది సార్. మహిళా సాధికారిక దిశగా 979 స్వయం సహాయక సంఘాలు ఏర్పడి వాటిలో 9,790 మంది మహిళలు సభ్యత్వం పొందారు సార్. ప్రజా సంక్షేమంలో అమలులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద మాచర్ల మున్సిపాలిటీలో 6,398 మందికి లబ్ధిదారులు ఉన్నారు సార్. వీరికి నెల 2,75,96,000 రూపాయలు పెన్షన్ నేరుగా ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుంది సార్. మాచర్ల మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ కుడి కాలువతో పాటు పవర్ బోర్ల ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించడం జరుగుతుంది సార్. ఇప్పటి వరకు 8,266 ఇళ్లకు నీటి కుళాయిలు మంజూరు కాగా ఇంకా 6,500 ఇళ్లకు మంజూరు చేయవలసి ఉంది సార్. మంచినీటి సరఫరా పథకం అభివృద్ధి చేయుటకు మున్సిపాలిటీకి అమృత్ 2.0 ద్వారా 37 కోట్లు, యూడిఐడిఎఫ్ ద్వారా 19 కోట్లు మంజూరు కాబడి ఉన్నాయి. ఇది టెండర్ దశలో ఉన్నాయి సార్. మాచర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 91.4 కిలోమీటర్ల సీసీ రోడ్లు అభివృద్ధి చేసి అమల్లో ఉండగా ఇంకా 13.4 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయవలసి ఉంది సార్. అదేవిధంగా మురుగు కాలువలు 119 కిలోమీటర్లు ఉండగా కొత్తగా ఇంకా 102 కిలోమీటర్లు డ్రైన్లు నిర్మాణం చేయవలసి ఉంది సార్. అదేవిధంగా అమృత్ 2.0లో భాగంగా 9.9 MLD సామర్థ్యం కలిగిన ఎస్టీబీ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో ఉంది సార్. రోడ్లు మరియు డ్రైన్ నిర్మాణానికి గ్రాంట్ల కింద విడుదలైన నిధులు డిఎంఎఫ్ గ్రాంట్ ద్వారా 4 కోట్లు, బీపీఎస్ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ ద్వారా 3 కోట్లు, పొడా గ్రాంట్ ద్వారా 45 లక్షలు, మొత్తం 7,45,00,000 రూపాయలు టెండర్లు పిలుచబడ్డాయి సార్. మాచర్ల పట్టణంలో పారిశుధ్య పరిశుభ్ర అవగాహన కల్పించడానికి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రత్యేకంగా చేపడుతున్నాం సార్. ప్లాస్టిక్ నిరోధంపై ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్. డోర్ టు డోర్ కలెక్షన్తో జనవరి నుండి ఆగస్టు వరకు 91% ప్రగతిని సాధించాం సార్. ప్రస్తుతం 135 మంది సిబ్బందితో స్వచ్ఛతా పనులు నిర్వహించడం జరుగుతుంది సార్. మాచర్ల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు కూలి పనులపై ఆధారపడి కొనసాగుతుంది. అదేవిధంగా కాలానుగుణంగా వివిధ రంగాల్లో కూడా క్రమంగా అభివృద్ధి చెందుతుంది. 23-24 జీవీఏ లెక్కల ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో మున్సిపాలిటీ ఆర్థిక వ్యవస్థ 122.39 కోట్లతో 12.38 వాటా కలిగి ఉంది సార్. పరిశ్రమ విభాగానికి సంబంధించి 270 కోట్లతో 27.39 వాటాగా నమోదు చేసుకుంది సార్.